F2 ఫుడ్ అండ్ ఫన్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు F2 మళ్ళీ మొదలైంది. ఎస్ ఈ రోజు మనం ఎక్కడ ఉన్నాం తెలుసా? 36 కెమిస్ట్రీ. సత్విక, జనరల్ గా నీకు ఏ ఫుడ్ అంటే బాగా ఇష్టం? సౌత్ ఇండియన్ ఫుడ్. ఓకే, చిన్నప్పుడు నువ్వు స్టోరీస్ చెప్పేదానివా వినేదానివా? రెండు చేసేదాన్ని. రెండు? స్కూల్లో అయితే స్టోరీలు చెప్పేదాన్ని, ఇంట్లో అయితే వినేదాన్ని. స్కూల్లో ఎలాంటి స్టోరీస్ చెప్పేదానివి? అంటే స్కూల్ మానేసినప్పుడు కడుపు నొప్పి, కాలు నొప్పి ఇలాంటి. అది నువ్వు? లేదు, తను కూడా అదే చెప్తుంది. ఏఆర్ రెహమాన్ గారి దగ్గర ఈ రోజు ప్రాక్టీస్ ఉంది, తమన్ గారి దగ్గర జామింగ్ ఉంది, సునీత గారితో మీటింగ్ ఉంది. ఇలాంటివి చెప్పి వెళ్తూ ఉంటది. నీలా కడుపు నొప్పి వచ్చింది, కాలు నొప్పి వచ్చింది, తలకాయ నొప్పి వచ్చింది. అసలు లేని వాటి కోసం ఎందుకు చెప్తావు నువ్వు? ఎక్కువ ఫుడ్ తింటే కడుపు నొప్పి వచ్చింది, తెలీదా నీకు? ఆశ 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 కాదు, అత్యాశ, ఆకలి. ఆకలి. ఓకే, సో ఎలాంటి స్టోరీలు చెప్పేదానివి? పొద్దున్న లేస్తే స్కూల్ కి వెళ్ళాలనిపించకపోతే పొట్టన వస్తుందని, తల వస్తుంది. నువ్వే చెప్పేదానివా? బాగా అయ్యిందే. కథలు అన్నావు కదా, ఒక కథ తెలుసు నాకు. ఏ కదా? అనగనగా ఒక రాజు, ఏడుగురు ఏడుగురు అక్కడ ఏమో ఒక చేప ఎండలేదు, ఇవన్నీ వినేశాను. ఇవి కాదు, ఎండలేని చేపని తీసుకొచ్చి పులుసు వండుకోవచ్చు కదా. కాదు, అది కూడా నీలాంటిది అనుకుంటా, అందుకే అది ఒకటే అంటలేదు. అలాంటి స్టోరీ కాకుండా ఏదైనా ఒక మంచి స్టోరీ. అనగనగా ఓ రాణి, ఆ రాణి వేటకి వెళ్తది. రాణి వేటకి వెళ్ళింది? ఎప్పుడు రాజు కదా వెళ్ళేటోడు. సరే, రాణి వెళ్ళింది. ఓకే, బాగుంది, ఇది బాగుంది వినడానికి. నెక్స్ట్, వేటలో పులిని పట్టుకొస్తుంది. వేటకి వెళ్ళి పులిని, ఆ పులి పేరేంటి? పులి. నేను ఎప్పుడో చెప్పాను రా నువ్వు అమ్మాయి కాదని, తెరగొ డిక్లేర్ చేసింది పులని. నెక్స్ట్, పులిని తెచ్చింది. నెక్స్ట్, ఆ పులిని పెంచుకుంటది అంతే. పెంచుకున్న పులి ఇలా అయ్యింది ఈ రోజు, క్యూట్ గా. మై బ్యాడ్, నా వర్డ్స్ అన్ని బ్యాక్ తీసుకుంటాను. స్టోరీ వద్దు, నేను ఒక లైన్స్ ఇస్తాను, వాటిని స్టోరీ కింద క్రియేట్ చేస్తాను. సో ఈ స్టోరీ స్టార్ట్ చేయడానికి ముందు ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఫుడ్ ని నేను ఇన్వైట్ చేసేస్తాను. వచ్చిన తర్వాత అవి చూస్తూ నువ్వు స్టోరీ చెప్పు. పిజ్జాస్ అంటే ఇష్టం నీకు ఇక్కడ? సో పిజ్జాస్ ప్లీజ్. ఇది చికెన్ టిక్కా పిజ్జా, ఎగ్జాటిక్ పిజ్జా. సో థింగ్ ఏంటంటే, నేను ఇప్పుడు ఒక 3 words ఇచ్చి తర్వాత నుంచి యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్తాను. యాడ్ ఆన్ చేసిన దగ్గర నుంచి నేను స్టోరీ స్టార్ట్ చేయాలి. అనగనగా ఒక ఊర్లో ఒక చిన్న పాప ఉంది. ఆ చిన్న పాపకి ఫుడ్ అంటే చాలా ఇష్టం, అందులో పిజ్జా అంటే మరీ ఇష్టం. ఆ పిజ్జా ఎక్కడ దొరుకుద్ది అంటే 36 కెమిస్ట్రీలో అన్నమాట. ఇక్కడ దాకా చెప్పు, ఇక్కడ నుంచి నేను యాడ్ ఆన్ చేస్తాను. అనగనగా ఊర్లో ఒక చిన్న పాప ఉంది. ఆ పాపకి ఫుడ్ అంటే చాలా ఇష్టం. పిజ్జా కోసం చూస్తుంటే 36 లోకి వస్తుంది. 36 లోకి వచ్చి చికెన్ టిక్కా పిజ్జా అండ్ వెజ్ ఎగ్జాటిక్ పిజ్జా ఆర్డర్ చేస్తుంది. ఏఆర్ రెహమాన్ కి కాల్ చేసి ఫ్రీగా ఉన్నావా అని అడుగుద్ది. ఏఆర్ రెహమాన్ ఫ్రీగా ఉన్నా అని అంటే సరే 36కి వచ్చేయని చెప్తుంది. దాని తర్వాత ఇద్దరు కూర్చొని అలా నా పర్ఫార్మెన్స్ ఉంటే అక్కడ చూసి డేటింగ్ రావాలి మధ్యలో. డేటింగ్ మిస్. చిన్న పిల్లతో డేట్ కి వెళ్తారు ఏఆర్ రెహమాన్ గారు. నువ్వు ఎక్కడక్కడ ఇన్వాల్వ్ చేయి. ఏఆర్ రెహమాన్ గారు వస్తారు, 36 లో కూర్చుంటారు. ఆ రోజు ట్యూస్డే నేను పర్ఫార్మ్ చేస్తున్నాను. చూసావా, అది ప్రమోషన్ అంటే. అలా వచ్చి కూర్చొని నా పాటలు వింటూ వైబ్ అవుతూ ఉంటారు. దాని తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ నా చేతిలో పెడతారు. నేను డేట్ అనే ఒక పదాన్ని ఇచ్చాను, నీకు నచ్చినవన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతావు. డేట్ మాత్రం చెప్పండి చెప్పుకుంటుంది. నీ వర్డ్స్ ఎవరికి కావాలి అని. ఆ డేట్ ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాను నేను. 36కి వచ్చాక ప్రాజెక్ట్ నా చేతిలో పెట్టి డేట్ అనౌన్స్ చేస్తారు. డిఎస్పీ అలా వాయిస్తున్నప్పుడు మళ్ళీ 36కి డిఎస్పీ గారు వస్తారు. వచ్చి టాలెంట్ ఏంటి అసలు, అవుట్ ఆఫ్ ది బౌండరీస్ వెళ్ళిపోయాయి. తమన్ గారిని కూడా పిలుస్తారు. పర్ఫార్మెన్స్ బాగుందని తమన్ గారిని కూడా పిలిచారు. నెక్స్ట్ ఏమన్నారు? వచ్చి అసలు చాలా మెస్పరైజ్ అయిపోయి ఆయన కూడా మళ్ళీ తీసుకొచ్చి, కాదు పెళ్లి సంబంధాలు నా పర్ఫార్మెన్స్ ఉంటే ఒక అమ్మాయి వచ్చి కూర్చుంటుంది. దాని తర్వాత తమన్ గారు ఆ అమ్మాయిని చూసి పెళ్లి సంబంధాలు మాట్లాడుకొని పెళ్లి చేసుకుని తమన్ గారు వాళ్ళ ఆవిడ గారు విన్నారనుకో.
ఇంకా అంతే అయిపోయింది. సరే ఇప్పుడు ఎందుకు నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? నో పెళ్ళి అయిందా? బాయ్ ఫ్రెండ్ లేడు, పెళ్ళి ఎక్కడ అవుతాడు? ఓన్లీ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది. ఓకే ఒకేసారి ముగ్గురు కలిపి 36 కెమిస్ట్రీకి ట్యూస్డే రోజున వచ్చి సాత్విక మా న్యూ మూవీలో నువ్వు పాడాలి అంటారు, ఇప్పుడు పెద్ద మూవీలో పాడాలి అంటారు. ఓకే ఏం చేస్తావు? ఓకే చెప్తాను. ఆ రోజు ట్యూస్డే 36 కెమిస్ట్రీలో నీకు కాన్సెప్ట్ ఉంది కదా. ఆహా ట్యూస్డే కాకుండా వేరే రోజు అయితే పాడతాను. ఫ్రీగా పాడతారా? ఫ్రీగా నేను పాడతానండి ఫ్రీగా. అంటే ఈ రోజు తన టైంలో మీరు ఇవ్వట్లేదండి, తన కాల్ షీట్స్ ఖాళీ లేవండి. ఆవిడ కాల్ షీట్స్ లేకపోతే నేను చే షీట్స్ ఇవ్వండి పర్లేదు. సో ఇప్పుడు అయితే ట్యూస్డే ఇక్కడే ఉంటారంట. Yes. ఇప్పుడు రారు అక్కడికి. సరే పాడతాన్నారు కదా, రికార్డ్ చేసి పాడండి. ఇంక సరే ఓకే డన్. నిదుర సరిపోని కలతలకి బదులు విసిరేటి నవ్వులకి నిజములా కలలే మారుతుంటే సమయం అసలే చాలదే ఇక చివరే లేదను ప్రేమ మనదని మనసు తెలిపిన తరుణమిలాగా సువి సువి సువలా సుదంటూ రాయే పిల్ల మళ్ళీ మళ్ళీ చూసేలా చేసింది మా ఇల్ల సువి సువి సువలా సుదంటూ రాయే పిల్ల మళ్ళీ మళ్ళీ తచేలా నచ్చావి చాలా చాలా. విజువల్ రాదు కానీ గట్టిగా వేయాలని ఉంది. అసలు ఇంత బాగా పాడిన తర్వాత పనిష్మెంట్ టాస్క్లు ఇవన్నీ అవసరమా చెప్పు? పిజ్జా ఇవ్వు మరి. రెండు ఇచ్చేయాలి. రెండు ఇచ్చేస్తే నాకు నేను ఇస్తాను మీకు. హౌ ఇస్ ఇట్? ఆల్వేస్ గుడ్. రారా ఇదిగోరా. ఓకే గాయ్స్ చూసారు కదా, ఈ రోజు గేమ్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. కానీ ఎంత బాగా పాడింది కదా నిజంగా. నెక్స్ట్ గేమ్ లో మళ్ళీ కలుద్దాం. నీకు వచ్చింది పెప్పర్. పనిష్మెంట్ చెప్పు, ఇది బెటర్ అయితే ఇది, అది బెటర్ అయితే అది. ఒకడికి ఫోన్ చేసి పండ బూతులు తిట్టాలి. ఇది తినడమే బెటర్. అందా చండాలంగా ఉంది. ఒక అబ్బాయికి నువ్వు ప్రపోజ్ చేయాలంటే ఎలా చేస్తావు? తెలుసునా మనసుకే తొలి కదలిక. మీ పాటకి ఈయన కూడా సిగ్గుపడుతున్నాడు తెలుసా. ఒక అబ్బాయికి ప్రపోజ్ చేయాలి అంటే ఇలా కూడా చేయొచ్చా? సింగర్ తను. సింగర్ కాదురా, నా లైఫ్ కి వచ్చిన రింగర్.